హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే ఎగ్జామినేషన్స్ లో మాల్ ప్రాక్టీస్ కి సంబంధించి దీనికంటూ ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అదే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 అన్నటువంటిది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఫిబ్రవరిలోనే పాస్ అయింది. సో ఈ చట్టం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ఒకవైపు నీట్ కి సంబంధించి, అలాగే యూజీసీ నెట్ కి సంబంధించి ఆల్రెడీ ఇలా మాల్ ప్రాక్టీస్ ఇష్యూస్ అన్నటువంటివి ఎదుర్కొంటూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. మరి ఆ నేపథ్యంలో మనకి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి తెలియాలన్నమాట. సో ఈ వీడియోలో ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అన్నటువంటిది మనం ఒకసారి చూడాలి. సో దీని ప్రకారం కనుక మనం గమనిస్తే, ఒకటోది, ఒక పర్సన్ కావచ్చు లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మాల్ ప్రాక్టీస్ కి పాల్పడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి అథారిటీ ఏదైతే ఉంటుందో ఆ అథారిటీ ఇలా మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినా, లేదు అంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో ఆ సర్వీస్ ప్రొవైడర్స్ అయినా కూడా ఇలా మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినా, లేదు అనుకుంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ అన్నటువంటిది మాల్ ప్రాక్టీస్ చేసింది అని తెలిసినా, వాటన్నింటికి కూడా పనిష్మెంట్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు, అలాగే ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి కూడా ఇన్వాల్వ్ అవుతారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా మాల్ ప్రాక్టీస్ జరిగింది అని తెలిస్తే అప్పుడు ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష అన్నటువంటిది వేయటం జరుగుతుంది. ఎంత ఉంటుంది ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష అన్నటువంటిది అంటే కనీసం 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది 10 సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు. మరి దీంతో పాటుగా ఫైన్ కూడా వేస్తారనమాట. ఆ ఫైన్ కూడా ఎంత ఉంటుంది అంటే 1 కోటి రూపాయల కన్నా ఎక్కువగానే ఉంటుంది. నాట్ లెస్ దాన్ 1 crore ఫైన్ అన్నటువంటిది విధిస్తారు. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ చేసింది అనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీని సీజ్ చేసే అధికారం అన్నటువంటిది ఉంటుంది. దీంతో పాటుగా ఆ ఎగ్జామినేషన్ కి అయినటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో, కాస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆ కాస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పొందేటటువంటి హక్కు ఈ చట్టం అన్నటువంటిది ఇస్తుంది. మరి ఇందాకన్నట్టుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అన్నాం కదా. మరి అందులో అన్ఫెయిర్ మీన్స్ అంటే ఏంటి? అన్ఫెయిర్ మీన్స్ అనేసి దేన్ని పిలుస్తాము అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, అన్ఫెయిర్ మీన్స్ అనగానే ఒకటి క్వశ్చన్ పేపర్ లీకేజ్ అన్నటువంటిది కావచ్చు. ఎవరైనా క్వశ్చన్ పేపర్ ని లీక్ చేసినా, లేదు అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ ఉంటుంది కదా, ఆన్సర్ కీని లీక్ చేసినా, లేదు అంటే అనాథరైజ్డ్ గా కమ్యూనికేషన్ అన్నటువంటిది ఇచ్చిన, అంటే వితౌట్ పర్మిషన్ అనాథరైజ్డ్ గా కమ్యూనికేషన్ చేసి ఆన్సర్స్ ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రయత్నాలు చేసినా, లేదంటే కంప్యూటర్ నెట్వర్క్స్ ని యూజ్ చేసి ట్యాంపరింగ్ అన్నటువంటిది చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉంటాయి కదండి. మరి ఆ నేపథ్యంలో కంప్యూటర్ నెట్వర్క్స్ ని కనుక ట్యాంపరింగ్ చేసావనుకోండి, ఆ నేపథ్యంలో కూడా అది అన్ఫెయిర్ మీన్స్ కిందికి వస్తుందన్నమాట. సో అలా చేసినా అవ్వచ్చు. అలాగే ఫేక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫేక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. అలా ఫేక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఫేక్ గా సర్టిఫికెట్స్ అనేటటువంటివి కూడా ఇస్తాయి. మరి అలా ఫేక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన, ఫేక్ సర్టిఫికెట్స్ అన్నటువంటిది ఇచ్చిన, లేదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మెరిట్ లిస్ట్ లోకి వస్తూ ఉంటారు. ఆ మెరిట్ లిస్ట్ లోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ ని కూడా ఫేక్ చేస్తారు కొంతమంది. సో ఫేక్ సర్టిఫికెట్స్, సో ఇలాంటివన్నీ జారీ చేసినా కూడా ఇవన్నీ కూడా అన్ఫెయిర్ మీన్స్ కిందికే వస్తాయి. సో ఇవన్నీ కూడా పనిషబులే అనమాట. అంతేకాదు, ఇలా చేస్తే బెయిల్ అన్నటువంటిది కూడా ఇవ్వరు. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నటువంటిది జారీ చేయటం జరుగుతుంది. అంతేకాదు, దీనికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉంటుందో దానిని ఇటు ఏసీపీ ర్యాంక్ కావచ్చు, ఏసీపీ ర్యాంక్ లేదంటే డిఎస్పీ ర్యాంక్, వీళ్ళకి తక్కువగా ఉండేటటువంటి ర్యాంక్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయరనమాట. సో కనీసం ఇలాంటి కేసెస్ లో ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే డిఎస్పీ ర్యాంక్ లేదా ఏసీపీ ర్యాంక్ అన్నటువంటిది ఉండాలి. అంతేకాదు, ఈ చట్టంలో ఉన్న ఇంకొక ప్రొవిజన్ ఏంటి అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఏదైనా ఒక కేసు జరిగింది అనుకుంటే
ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ సెంట్రల్ ఏజెన్సీకైనా పర్మిషన్ ఇవ్వచ్చు. సో ఏ సెంట్రల్ ఏజెన్సీకైనా పర్మిషన్ ఇచ్చేలాగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇందులో హక్కులు కల్పించింది ఈ చట్టం. మరి ఈ చట్టం కింద ఏమేమి ఎగ్జామినేషన్స్ కవర్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ కవర్ అవుతుంది, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నటువంటిది కవర్ అవుతుంది, అలాగే రైల్వేస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నటువంటివి కవర్ అవుతాయి, ఇంకా బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నటువంటివి కవర్ అవుతాయి. ఇవి కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటటువంటి ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా కూడా ఇందులో కవర్ అవుతుంది. సో ఇది ఈ చట్టంకి సంబంధించి బ్రీఫ్గా అన్నమాట. మనము ఎగ్జామినేషన్స్ చేపట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి చూస్తే ఆల్రెడీ 2 సార్లు అయిపోయి 3వ ప్రిలిమ్స్ అండి. సో ముందుగా ఇలాంటివి ఏవైనా జరిగితే, అన్ఫెయిర్ మీన్స్ అన్నటువంటివి జరిగితే, మాల్ ప్రాక్టీస్ అన్నటువంటివి జరిగితే ఎఫెక్ట్ అయ్యేది ముందు మనమే కాబట్టి మనకి సంబంధించినటువంటి ఒక చట్టం అనేసి ఇది మనం చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలో ఈ చట్టం అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. సో ఇవాళ మనం రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏంటి, ఇందులో ఎవరెవరు కవర్ అవుతారు, ఎవరెవరికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, అన్ఫెయిర్ మీన్స్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్స్ దీని కింద కవర్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇక్కడ గమనించాలి, ఇవన్నీ కవర్ అవుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు, మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ ఏంటి, ఏ మినిస్ట్రీ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.